ఈరోజు ఏఐలో నెక్స్ట్ టాపిక్ ఇంతకుముందు వీడియోస్‌లో నేనేం చెప్పాను, ఫౌండేషన్ మోడల్ గురించి చెప్పినాను. ఫౌండేషన్ మోడల్ అంటే ఏమి? అది ఎలా పనిచేస్తుంది? ఫౌండేషన్ మోడల్ ఇంపార్టెన్స్ అనేది ముఖ్యంగా చెప్పినాను. మనం ఏదైనా ఒక మోడల్‌ని ఎల్ఎల్ఎంని ప్రిపేర్ చేస్తున్నాం అంటే, ఆ ఎల్ఎల్ఎంలో వచ్చిందనేసి ఫౌండేషన్ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫౌండేషన్ మోడల్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు మనం ఏం చేసినాము, ఒక డేటాను తీసుకున్నాము. న్యూరల్ నెట్వర్క్‌ని తీసుకున్నాము. దాంట్లో ఇచ్చినాము. దాంట్లో ఇచ్చిందని ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ద్వారా మనం ఏం చేసినాము, ట్రైనింగ్ ఇచ్చినాం. ఆ ట్రైనింగ్ వచ్చినటువంటి డేటాని మనం ఏం చేస్తున్నాము, దాన్ని ఏమంటున్నాం మనము, బేస్ ఎల్ఎల్ఎం అంటున్నాం. అర్థమవుతుందా? దాన్ని ఏమంటున్నాం మనము, బేస్ ఎల్ఎల్ఎం అంటున్నాం. ఇక్కడేమి ఈ వెబ్ డేటాను తీసుకొని ఇక్కడ మీకు అర్థమైందా? ఇది బేస్ ఎల్ఎల్ఎం. దీన్ని మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ వచ్చిందని సూపర్వైజ్ ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నాం. సూపర్వైజ్ ఫైన్ ట్యూనింగ్ చేసిన తర్వాత అది ఏంగా మారుతుంది, ఫైన్ ట్యూన్డ్ ఎల్ఎల్ఎంగా మారుతుందన్నమాట. అర్థమవుతుందా? సపోజ్ ఫౌండేషన్ మోడల్ అనేది ఏమిరా అంటే, మీరు ఒకటో తరగతి ఇంకా బీటెక్ ఫైనల్ ఇయర్ దాకా మీరు చేసినటువంటి చదువు మొత్తాన్ని దాన్నేమంటాం మనము, ఫౌండేషన్ మోడల్ అనుకోండి. నెక్స్ట్ ఈ ఫౌండేషన్ మోడల్ అయిపోయిన తర్వాత మీరు జాబ్‌కి పోయిన తర్వాత వాళ్ళు మీకు సెపరేట్‌గా మళ్ళీ ఏం చేస్తారు, ఒక 3 మంత్స్, 6 మంత్స్ అలా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఒకరి కింద పంపిస్తారనమాట. ఒకరి కింద పంపించిన తర్వాత వాళ్ళ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది, ఏమి అనేసి ఫీడ్‌బ్యాక్‌ని తీసుకొని నిన్నేం చేస్తారు, పెట్టుకోవాలనా, పెట్టుకోకూడదా అనేసి డిసైడ్ చేస్తారు చూసారా? ఈ ప్రాసెస్ మొత్తము దీన్నే మనం ఏమంటున్నాం, ఒక ఎల్ఎల్ఎం అంటున్నాం అనమాట. ఆ ఎల్ఎల్ఎంలో ఇప్పుడు ఒకటో తరగతి ఇంకా మీరు బీటెక్ దాకా చదివింది మొత్తము అయిపోయిన తర్వాత మీరేమి, అది ప్రీ ట్రైనింగ్ ఒక రిక్వైర్మెంట్ అనమాట. నీకు ఈ జాబ్‌కి ఇక్కడికి నువ్వు రావాలిరా అంటే నీకు అది రిక్వైర్మెంట్. నీకు క్వాలిఫికేషన్ నీకు అంతా ఓకే. నువ్వు అన్ని మార్క్స్ బాగా తెచ్చుకున్నావు అంతా ఓకే. మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తన్నారు ఇక్కడ, మళ్ళీ నిన్నేం చేస్తన్నారు, ఒక 6 మంత్స్ మళ్ళీ ట్రైనింగ్ ఇస్తన్నారు. దాన్నే ఇక్కడేమంటాము, సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్ అంటామనమాట. నువ్వు ఒకవేళ నీకు బాగా వచ్చు, నువ్వు బాగా చేస్తా అంటే కూడా ఏం చేస్తారు, నువ్వు కంపెనీకి పోయినావంటే అక్కడ ఒక 6 మంత్స్ ట్రైనింగ్ అనేసి పెడతారు. సో, ఆ 6 మంత్స్ ట్రైనింగ్ అనుకోండి, దాన్నే ఏమంటున్నాం మనము, సూపర్వైజ్డ్ ఫైన్ ట్రైనింగ్ అంటున్నాం. ఇంటర్న్‌షిప్ అంటాము. ఆ ఇంటర్న్‌షిప్‌లో పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడినేమంటాము, జాబ్ హోల్డర్. మళ్ళీ అంటే ఆ జాబ్‌లో ఎంప్లాయీ అంటాం. అదే విధంగా నీ ఫౌండేషన్ మోడల్‌ని ఇంకా నువ్వేం చేస్తన్నావు, దాన్ని మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చిందనేసి మళ్ళీ ఏం చేస్తన్నావు, ఎంప్లాయీగా మారుస్తున్నావు చూసావా? దాన్ని సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్ అంటే అర్థమైంది కదా! ఈ 6 మంత్స్ ట్రైనింగ్ అనమాట. అది ఎలా పనిచేస్తుంది, అది ఏమి అనేది ఇప్పుడు చూద్దాం. మీకు ఒక బేసిక్ అర్థమైంది కదా! సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్ అంటే ఏమి అనేది, మళ్ళీ ట్రైనింగ్ అనమాట. మీరు ఎంత చదివినా, మీరు ఎన్ని కోర్సులు చేసినా, ఏం చేసినా మీరు అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు చూసారా? అదే విధంగా నువ్వు ఈ బేస్ మోడల్ ఎంత వర్క్ చేసినా, ఏం చేస్తన్నారు, మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఏమనేదో చూద్దాం. మీకు అర్థమవుతుంది. సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్ మీన్స్ అప్‌గ్రేడింగ్ ప్రీ ట్రైన్డ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏమి? ఈ మన బేస్ మోడల్‌ని, ఫౌండేషన్ మోడల్‌ని ఏం చేస్తున్నాము, లేబుల్ డేటాతో ట్రైన్ చేస్తామనమాట. అంటే ఇంతకుముందు మనము ఒకటో తరగతి ఇంకా బీటెక్ దాకా మనం చేసిన డేటా మొత్తం అన్‌లేబుల్డ్ డేటా అనమాట. అంటే మొత్తం మిక్సు. ఇప్పుడు మీరు సపోజు బీటెక్ అనుకోండి. బీటెక్‌లో గూడా ఇప్పుడేదైనా ఇప్పుడు ఏఐ ఇంజినీర్ అనుకోండి. ఏఐ, ఎంఎల్ అంటారు. దాంట్లోకి పోయిన తర్వాత ఏఐ వస్తుంది, ఎంఎల్ వస్తుంది. నెక్స్ట్ డీప్ లెర్నింగ్ అంటాడు. మళ్ళీ ఇంకా ఏదేదో ఉంటాయి టాపిక్స్ అవి మీకే తెలియాలా, మీరే చదువుతున్నారు కాబట్టి. సో, అంటే అన్నీ మిక్స్ ఉన్నాయి దాంట్లో. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత, ఎక్కడికొచ్చిన తర్వాత, జాబ్‌లోకొచ్చిన తర్వాత నీకు దేని మీదైనా ఒక్క దీని మీదనే ఇస్తారు. సేమ్ అదే విధంగానే ఇక్కడ ఏం చెప్పాను నేను, ప్రీ ట్రైనింగ్ లాంగ్వేజ్ మోడల్ యూజింగ్ లేబుల్ డేటా అర్థమవుతుందా? స్పెసిఫిక్ అంటే ఈ ప్రీ ట్రైనింగ్ లాంగ్వేజ్ మోడల్‌కి మనం ఏం చేస్తున్నాము, లేబుల్ డేటాని ఇస్తున్నాం. కానీ ఫౌండేషన్ మోడల్‌కి మనం ఏం చేస్తున్నాము, అన్‌సూపర్వైజ్డ్ డేటా ఇచ్చినాం. అంటే మీరు మొత్తం అన్ని సబ్జెక్టులు చదువుతారు. కానీ ఇక్కడ మాత్రం మనం పర్టిక్యులర్‌గా ఒకటి మీదనే. ఇప్పుడు డీప్ లెర్నింగ్ అంటే డీప్ లెర్నింగ్, డేటా సైంటిస్ట్ అంటే డేటా సైంటిస్ట్ అలాంటి పర్టిక్యులర్ ఒకటి మనకు తెలుసు. లేబుల్ డేటా అంటే ఇప్పుడు అన్‌లేబుల్ డేటా, లేబుల్ డేటాలో డిఫరెన్స్ ఏమిరా అంటే, ఇప్పుడు లేబుల్ డేటా అంటే ఏమంటే మనకు ఇన్‌పుట్ తెలుసు, ఔట్‌పుట్ ఏమొస్తుందో కూడా తెలుసు. మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ట్రిగ్నోమెట్రీ. ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్స్ టు ఆర్‌హెచ్‌ఎస్ ప్రూవ్ చేస్తాం చూసారా? అదనమాట. అంటే మన దగ్గర ఇన్‌పుట్ ఉంది. ఔట్‌పుట్ ఉంది. ఆ మధ్యలో ఉండే మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఉంది చూసారా? మనం ఎలాగ ట్రిగ్నోమెట్రీలో ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్స్ టు హెచ్‌ఎస్ ఈక్వలెన్స్ ప్రూఫ్ అని రాసాము. సో, అదే విధంగా ఈ ఎస్ఎఫ్‌టి అనేది కూడా సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్. సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్ అంటే అంటే మనం ఇంతకుముందు మన దగ్గర ఇప్పుడు ఏముంది, ఫౌండేషన్ మోడల్ ఉంది. ఈ ఫౌండేషన్ మోడల్‌కి మనం ఏం చేస్తున్నాము, ఆ ఫౌండేషన్ మోడల్ ఇప్పుడు అక్కడ డేటా లేదు. మీరు డేటా అనుకోపోతారు. మనం ఏం చేసినాము, మన దగ్గర ఉన్నటువంటి న్యూరల్ నెట్వర్క్ ఒక డేటాని ఇచ్చిందనేసి ట్రైన్ చేసినాం. ట్రైన్ చేసిన తర్వాత ఉన్నటువంటి ఆ మోడల్‌ని తీసుకుంటున్నాం. ఆ డేటాని కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనకు తెలిసినటువంటి డేటాని ఇస్తున్నాం. మనకు తెలిసినటువంటి డేటాని ఇచ్చిందనేసి ఈ డేటాలో మనకు ఇన్‌పుట్ తెలుసు. అంటే 1+1=2 అని తెలుసు. 1+1 అని తెలుసు. ఈ సూపర్ ఫైన్ ట్యూనింగ్. అంటే దీంట్లో ఏదైనా ఎర్రర్ ఏమన్నా వస్తా అంటే దీన్నేం చేస్తాము, మనము అడ్జస్ట్ చేస్తామనమాట. అర్థమవుతుందా? ఈ లేబుల్ డేటాతో మనం ఏం చేస్తాము, సూపర్ ఫైన్ ట్యూనింగ్ చేస్తామనమాట. మనకు ఈ సూపర్ ఫైన్ ట్యూనింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చూడండి. రిక్వైర్డ్ టు ఇంప్రూవ్ పెర్ఫార్మన్స్ ఆఫ్ ప్రీ ట్రైనింగ్ మోడల్ స్పెసిఫిక్ టాస్క్. అంటే పర్టిక్యులర్‌గా ఒక టాస్క్ గురించి మనము ట్రైన్ చేయడానికి సూపర్ ఫైన్ ట్యూనింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజు నీకన్నీ తెలుసని నువ్వు అనుకుంటావు. అలా కాకుండా నేనేదైనా ఒక చిన్న డిఫరెంట్‌గా ఒక క్వెషన్ అడిగితే నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. అది కూడా ఊహించిందని మనం ట్రైన్ చేయాలనమాట.
ఇప్పుడు GPT-4, చాట్ జీపీటీ వాళ్ళు ఎంత ఆలోచించుంటారు, ఎంత వాళ్ళు మోడల్‌ని ఏ విధంగా ట్రైన్ చేసుంటారు, వాళ్ళ డేటాని ఎంత కలెక్ట్ చేసుంటారు, ఏమనేది ఒకసారి మీకు అర్థం చేసుకోండి. అంటే నువ్వు ఏ విధంగా క్వెషన్ అడగతాంటే కూడా దానికి తగినట్టు ఆన్సర్ ఇస్తాంది. అంటే వాళ్ళు ఏ విధంగా మోడల్‌ని ట్రైన్ చేసినారు అనేసి. ఫౌండేషన్ మోడల్‌ని తీసుకొని దాన్ని ట్రైన్ చేయాలన్నమాట. ట్రైన్ చేసిన తర్వాతనే డిఫరెంట్‌గా నువ్వు ట్రైన్ చేస్తేనే నీకు ఫౌండేషన్ మోడల్ అనేది నీకు ముందుగా యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడేమి దీనికేం చేస్తన్నాము అంటే స్పెసిఫిక్‌గా అంటే ఇప్పుడు నువ్వు అక్కడ ఫౌండేషన్ మోడల్‌ని ట్రైన్ చేసేసిన తర్వాత ఇక్కడేం చేస్తన్నావు, నువ్వు ఇప్పుడు కోడ్ జనరేషన్ అనుకోండి. ఈ కోడ్ జనరేషన్ టాపిక్‌కి ఇది యూజ్ అవుతుందన్నమాట. సూపర్ ఫైన్ ట్యూనింగ్ అనేది. అంటే మంచి రిజల్ట్స్ రావడానికి యూజ్ అవుతుందన్నమాట. సూపర్ ఫైన్ ట్యూనింగ్ వల్ల. ఇట్ అలౌస్ ద మోడల్ టు లెర్న్ టాస్క్ స్పెసిఫిక్ ప్యాటర్న్స్, ఇంప్రూవ్ ఇట్స్ డొమైన్ అండర్‌స్టాండింగ్. అంటే మల్టిపుల్‌గా మళ్ళీ ఇంకోసారి నువ్వు చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏమి ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను చూసారా? డొమైన్ అండర్‌స్టాండింగ్. అంటే నేనిప్పుడు కోడ్ గురించి అనుకోండి. నేను పర్టిక్యులర్‌గా కోడ్ గురించి అన్నప్పుడు నేనిక్కడ కోడ్ గురించే మాట్లాడుతుందనమాట. అర్థమవుతుందా? అంటే నేను ఏం క్వెషన్ అడిగినా గూడా ఇది అంటే ఏ విధంగా అయినా గూడా గాని క్వెషన్ తిప్పిచ్చి ముందర ఎనక ఇప్పుడు ఎస్‌టిఎంఎల్‌ని నేను ఎలా యూజ్ చేయాలని అడగకుండా, ఎక్కడ యూజ్ చేయాలా అనేసి అడిగితే గూడా ఇచ్చే విధంగా ఉండాలనమాట. అర్థమవుతుందా? దాన్ని ఆ విధంగా మనం అడిగేటువంటి క్వెషన్ పెర్ఫార్మన్స్‌ని పెంచుకోవడానికి ఈ ఎస్ఎఫ్‌టి అనేది మన క్వెషన్స్‌కి ఆన్సర్ చేయడానికి ఈజీగా అందులో అక్యురసీ రిజల్ట్స్ రావడానికి మన ఫైన్ ట్యూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమవుతుందా? అదే ఇక్కడ ఇచ్చారనమాట. దిస్ లీడ్ టు బెటర్ అక్యురసీ. మనం అంటే మనం ఎక్కువ ఫైన్ ట్యూనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ డొమైన్ ఇప్పుడు కోడ్ జనరేషన్‌లో మనం ఎక్కువ క్వెషన్స్ అడగడం వల్ల అది ఏమవుతుందంటే స్పెసిఫిక్‌గా అది మంచి రిజల్ట్ ఇస్తుందనమాట. నెక్స్ట్ అది ఎలా పనిచేస్తుందనేది చూద్దాము. మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము, ఇది ఎలా పనిచేస్తుందనేది చెప్తాను. నేను మీకు ఆల్రెడీ చెప్పేసినాను. అంతే డేటా ఇస్తాము అది. ఇప్పుడు ఈ ఫౌండేషన్ మోడల్ ఉంది. ఈ ఫౌండేషన్ మోడల్ ఎక్కడి నుంకో వచ్చింది. మనము ఇంతకు ముందు వీడియోలో చెప్పినాను ఫౌండేషన్ మోడల్. ఓన్లీ ఆ డేటా కాకుండా ఫౌండేషన్ మోడల్‌ని తీసుకుంటున్నాం. ఆ ఫౌండేషన్ మోడల్‌ని తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఈ లేబుల్ డేటాని ఇస్తున్నాం. ఏం చేస్తున్నాము, ఈ లేబుల్ డేటాని ఇస్తున్నాం. ఈ లేబుల్ డేటాని ఫౌండేషన్ మోడల్‌కి ఇస్తావు. ఈ ఫౌండేషన్ మోడల్ ఏం చేస్తుంది అంటే, ఏదైనా ఒక ఎర్రర్ వచ్చిందనుకో, ఇప్పుడు 1+1 = 2 నీకు తెలిసింది క్వెషన్ ఇది ఇన్‌పుట్, ఇది అవుట్‌పుట్. ఓకేనా? నువ్వు 1+1 ఇక్కడ ఇచ్చావు. కానీ నీకు ఇది ఇక్కడ 3 ఇచ్చిందనుకోండి. ఈ 3 ఇచ్చినప్పుడు నువ్వు ఇక్కడ 2 రావాలి నీకు ఆన్సర్ నీకు తెలిసినప్పుడు నువ్వు అప్పుడు ఏం చేస్తావురంటే, ఇక్కడ న్యూరల్ నెట్వర్క్‌లో ఉన్నటువంటి వెయిట్స్ అంటారు మనం. వెయిట్స్, బయాస్ అనేసి ఉంటది న్యూరల్ నెట్వర్క్‌లో. అర్థమవుతుందా? న్యూరల్ నెట్వర్క్ మీరు చదువుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అంత డెప్త్‌గా పోవాల్సిన పని లేదు. సింపుల్‌గా అర్థం చేసుకోండి. ఆ వెయిట్స్‌ని, బయాస్‌ని మనం ఏం చేస్తాము, అడ్జస్ట్ చేస్తాం మనమంతా. మనకు ఇక్కడ 2 అనేసి ఇన్‌పుట్, అవుట్‌పుట్ 2 వచ్చే విధంగా. మనము ఎల్‌హెచ్‌ఎస్ ఈక్వల్స్ టు ఆర్‌హెచ్‌ఎస్ రావడానికి మనము సైన్ థీటా ఈక్వల్స్ టు కాస్ థీటా అని ఎట్టైనా టాన్‌లో కన్వర్ట్ చేయొచ్చు. కాట్‌లో సైన్ థీటాని టాన్‌లో కావాలంటే టాన్, కాట్, కోసెక్, సీకెంట్ ఎలా అయితే మనము కన్వర్ట్ చేస్తామో, అదే విధంగానే ఇక్కడ వెయిట్, బయాస్‌లు అనేసి ఉంటాయి న్యూరల్ నెట్వర్క్‌లో. మనకిక్కడ ఎల్‌హెచ్‌ఎస్ తెలుసు, ఆర్‌హెచ్‌ఎస్ కావాలా. ఇన్‌పుట్ తెలుసు, అవుట్‌పుట్ కావాలా. దానికి తగినట్టు మళ్ళీ మనం ఏం చేస్తాము అన్నిట్లో మిక్స్ చేస్తాం. సైన్‌నికి టాన్‌లో, టాన్‌ని కాట్‌లో అలా చేంజ్ చేసుకుంటా లాస్ట్‌కి ఆర్‌హెచ్‌ఎస్ తీసుకొనొస్తాం చూసారా? అలా అన్నమాట. అంటే ఈ న్యూరల్ నెట్వర్క్‌లో ఉన్నటువంటి వెయిట్స్, బయాస్‌ని మనం ఏం చేస్తాము, ఈ 2 వచ్చే విధంగా మనం ఏం చేస్తాంరా అంటే దాన్ని వెయిట్స్, బయాస్‌ని చేంజ్ చేస్తామన్నమాట. చేంజ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఈక్వేషన్ అనుకోండి. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ ఇస్తాను. దాంట్లో కొద్దిగా ఇప్పుడు 3 అనే చోట 2.5 వస్తుందనుకోండి. అంటే కొద్దిగా ఏదన్నా అంటే ఇంతకు ముందు 3 ఇస్తా అనింది ఇప్పుడు 2 అంటే మనకు అక్యురసీ అనేది ఏమవుతుంది పెరుగుతా ఉంది. అంటే ఇంతకు ముందు 100% 90% 100% తప్పిస్తా అనింది. ఇప్పుడేమవుతుంది 50% తప్పిస్తుంది. అంటే రిజల్ట్ అనేది పెరుగుతా ఉంది. అర్థమవుతుందా? అక్కడ మీరు ఫౌండేషన్ మోడల్‌లో ఏం జేసినారు? అన్‌లేబుల్డ్ డేటా చేసినారు. కానీ ఇక్కడ మాత్రం ఏం చేస్తన్నారు? లేబుల్ డేటాతో చేస్తన్నారు. నీకు ఇన్‌పుట్ తెలుసు, అవుట్‌పుట్ తెలుసు. అంటే ఆ న్యూరల్ నెట్వర్క్స్ ఉంది చూసారా? దాన్ని మనం దానికి తగినట్టు ఏం చేస్తున్నాము? అడ్జస్ట్ చేస్తున్నామన్నమాట. అర్థమవుతుందా? ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ వచ్చిందంటే ఓకే. అంటే దీన్ని గూడా ఇలా డిఫరెంట్ క్వెషన్స్‌గా డిఫరెంట్ టాస్క్‌లు ఇచ్చిందనేసి మనం ఏం చేస్తాము? ఈ న్యూరల్ నెట్వర్క్‌ని మనం అడ్జస్ట్ చేసుకుంటా పోతాము. దీన్ని ట్రైన్ చేస్తామన్నమాట. ఫైన్ ట్యూనింగ్ చేస్తామన్నమాట. అర్థమవుతుందా? డిఫరెంట్ టాస్క్‌లుగా దీన్ని ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటారు చూసారా? ఇదే ఇక్కడే మనకు బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది ఇలా మోడల్స్‌ని తయారు చేయడంలోనే యూజ్ అవుతుంది. మీరేదో నేను దానికి రిజల్ట్ వచ్చేది దీనికి అనుకుంటున్నారు. రిజల్ట్ వచ్చేది దీనికి కాదు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుందన్నమాట మెయిన్. ఇక్కడ చూడండి సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్ అనేది ఫస్ట్ బేస్ మోడల్‌లో వచ్చిందని వై ఈజ్ స్కై బ్లూ అనేసంటే ఇక్కడ నీకు ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. బికాస్ ఆఫ్ ద వే అట్మాస్ఫియర్ స్కాటర్స్ సన్‌లైట్ అనేసి. అదే నువ్వు ఫైన్ ట్యూన్ మోడల్ అంటే బేస్ మోడల్ కాకుండా నువ్వు ఫైన్ ట్యూన్ మోడల్‌లో నువ్వు గాని ఇదే క్వెషన్ అడిగినావు అంటే దానికి ఆన్సర్ ఈ విధంగా ఇస్తాను. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు నేను చెప్పింది అర్థమైందనుకుంటా. ఇప్పుడు సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్‌కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందనేది బేస్ మోడల్‌కి అంటే బేస్ మోడల్‌ని ఇంకా మన సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్‌కొచ్చేవరకు ఈ విధంగా ఆ రెస్పాన్స్ అనేది ఇస్తాందన్నమాట. అర్థమైంది కదా! ఫౌండేషన్ మోడలు, నెక్స్ట్ సూపర్వైజ్డ్ ఫైన్ ట్యూనింగ్. దీని గురించి బాగా అర్థమైందనుకుంటాను. మీకేదైనా అర్థం కాకుండా ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను కామెంట్‌లో ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. మీ ఫ్రెండ్స్‌కి నేను చెప్పింది నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.
అందరికీ చెప్పండి బాగుందనేసి. ఓకే. థాంక్ యూ. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.